నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు శాపాలుగా మారాయి. ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకెళ్తున్నాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. నూట 50 రోజుల కూటమి ప్రభుత్వ పాలనతో సంతృప్తి చెందాం. ఏపీ అభివృద్ధి దిశగా వెళ్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇరవై 25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైసీపీ ప్రభుత్వం కాజేసింది. మండిపడ్డ ఆర్థిక మంత్రి పయ్యావుల. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలకు ఆమోదం. సంపద సృష్టి అంటూ చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. విమర్శించిన మాజీ సీఎం జగన్. తూములూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ నాగలక్ష్మి. పొలం వద్దే తేమ శాతంను అధికారులు పరిశీలిస్తారని వెల్లడి. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై తవ్వే కొద్దీ భయంకరమైన విషయాలు వెలుగులోకొస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వ అప్పులు తప్పులు తమ ప్రభుత్వానికి సవాల్గా మారాయన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. ఒక్కో ఇటుకను పేరుస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అధికారం, సీఎం పదవి, కేంద్రం రాజకీయాలు తనకు కొత్త కాదన్న చంద్రబాబు ప్రాంతీయ పార్టీగా టీడీపీ కేంద్రంలో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించిందన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధిలోకి తెస్తాననే నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టే కూటమి ప్రభుత్వానికి భారీ విజయం అందించారని పేర్కొన్నారు. అయితే విధ్వంసమైన వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగం, గత ప్రభుత్వం యొక్క అప్పులు తప్పులు పాపాలు నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాళ్లుగా తయారైనాయి. జూన్ 12న ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్ర పైన ఉంది. కొంతమంది నన్ను అడిగారు, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా, చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను పారిపోలేను. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు కూడా అలాంటి సవాళ్ళని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి, అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చానని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఒకే విషయం ఈ సభ ద్వారా ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, మీ నమ్మకాన్ని వమ్ము కానీయం. 5 నెలల్లో అనేక అడుగులు వేశాం. ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. సంతృప్తి, సంతోషం, భద్రత కల్పించే విధానాల కోసం నాంది పలికాం. శాంతి భద్రతలను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మహిళల జోలికి వస్తే సహించేది లేదంటూ అసాంఘిక శక్తుల్ని హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సభలో వెల్లడించారు. డ్రగ్స్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్న సీఎం, దీపం 2 పథకం ద్వారా అర్హులకు ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు తయారు చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం వస్తానే మొదటి డెసిషన్ ఏదైతే పింఛన్లు 4,000కు పెంచాం, ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించిన పేదల పింఛను 4,000 రూపాయలు పెంచడం దేశంలోని మొట్టమొదటిసారి తెలియజేస్తున్నాం. ఒకరిద్దరు దిశ 64 లక్షల మందికి ఇస్తున్నాం. రోడ్డు అనేది ఒక నాగరికతకు చిహ్నం. రోడ్డు ఉంటే రవాణా, మెరుగైన రవాణా ఉంటుంది. రెండోది, గ్రామాల్లో మనం రైతు పండించే పంట కూడా
మార్కెట్కి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క మన ఆరోగ్యం కూడా ఈ గుంతల రోడ్లు చూస్తా ఉంటే చాలా అనారోగ్య సమస్యలు ఒకటి రెండు కాదు, అన్ని సమస్యలు. అందుకే గ్రామాల్లో ఉండాలంటే ప్రజలకు కూడా విరక్తి కలిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో మొన్ననే కొంతవరకు రోడ్లన్నీ గుంతలన్నీ క్లీన్ చేయాలని 860 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సంక్రాంతికంతా గుంతలు లేని రోడ్లు తయారు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. పాత్ హోల్స్ ఫ్రీ రోడ్స్ తయారు చేస్తాం. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనతో సంతృప్తి చెందామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సంపూర్ణ అభివృద్ది దిశగా వెళ్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అన్ని రంగాల్లో గత వైసీపీ ప్రభుత్వం ఏపీని వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు. తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా ఉండటానికి కారణం సీఎం చంద్రబాబుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. 13,326 గ్రామ పంచాయతీలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పల్లి పండుగ ద్వారా 4,500 కోట్లు నిధులు విడుదల చేశాం అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థుల మధ్యాహ్న మిడ్ డే మీల్ స్కీమ్ కి డొక్కా సీతం గారి పేరు పెట్టడం మనస్ఫూర్తిగా వారి చేతులెత్తి నేను నా మనస్ఫూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగితే అండగా ఉంటామని తెలియజేస్తున్నారు. మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించింది. 2024-25 కొత్త క్రీడా పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరుని ఈగల్ గా మారుస్తూ కేబినెట్ తీర్మానించింది. రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి గత వైసీపీ ప్రభుత్వం కాజేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. శాసనమండలిలో పయ్యావుల కేశవ్ మాట్లాడారు. 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టారని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న మంత్రి కాగ్ నివేదిక దీనికి నిదర్శనమని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రతి అంశాన్ని పారదర్శకంగా ప్రజల ముందు ఉంచుతుందన్నారు. నేను ఎక్కడ బ్లేమ్ గేమ్ తో మాట్లాడడం లేదు అధ్యక్ష. ఇది శాసనసభ సంబంధించినటువంటి వ్యవహారము, ప్రజా పద్దులకు సంబంధించినటువంటి వ్యవహారం. 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఏపీ అప్పటిదాకా ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, తర్వాత స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు అధ్యక్ష. వీళ్ళు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొంత పర్సంటేజ్ 2 కార్పొరేషన్లకి మళ్లించారు అధ్యక్ష. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను. ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటూ ఇది చేయకూడదు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కకు మళ్లించారు. రెండవది, మళ్లించిన ఆదాయాన్ని చూపించి వీళ్ళు మళ్ళా ఒక కార్పొరేషన్ లో 13,000 కోట్లు, ఇంకొక కార్పొరేషన్ లో 14,000 కోట్లు, మొత్తం 50,000 కోట్లకి వాళ్ళు ప్రణాళిక ఏర్పాటు చేస్తే ఆ రోజు ఇది తప్పు, సరైనటువంటి విధానం కాదు. టీడీపీపై కక్షతో గత ప్రభుత్వం టిడ్కో లబ్దిదారుల పట్ల దారుణంగా వ్యవహరించిందని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. శాసనమండలిలో టిడ్కో ఇళ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. టిడ్కో ఇళ్ల లబ్దిదారుల సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. టిడ్కో ఇళ్ల కోసం బ్యాంకు రుణాలు తీసుకున్న లబ్దిదారులకు ఇళ్లు కేటాయించకుండా వైసీపీ ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి నారాయణ వివరించారు. అయితే
గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేసిందో తెలియదు, మా మీద ఖర్చు చేసిందో. ఉన్న ఏదైతే శాంక్షన్ చేసిన వాటిల్లో 2,38,360 ఇళ్ళు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. 2,38,360 ఇళ్లను క్యాన్సిల్ చేసి కేవలం 2,61,640 ఇళ్లు మాత్రమే టేకప్ చేస్తామని టేకప్ చేశారు అధ్యక్ష. మరి చేశారంటే 2019 అయ్యేటప్పటికి కేవలం 57,040 ఇళ్లు మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పూర్తి చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చరే చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. 1,10,000 ఇళ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చేశారు. లేని అప్పుల్ని ఉన్నట్టుగా చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు చెప్పే మాటలకు పొంతన ఉండటం లేదన్నారు. ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. తన కుటుంబంలో కలహాలు ఉన్నమాట వాస్తవమేనన్న జగన్ ఫేక్ అకౌంట్లతో తన తల్లి, చెల్లి తనపై నీచంగా పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా హయాంలో 3,700 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ వ్యవస్థను ఆ రకంగా బిల్లులు ఇస్తూ పెంచి గొప్పగా ఆ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తూ ఉంటే వీళ్ళు దీన్ని ఏం చేస్తారు, అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ 2023-24 ఎవరి ప్రభుత్వం ఉందో నాకు అర్థం కాల. అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు నాణ్యమైన లిక్కర్ ఇస్తానన్నాడు, అన్నాడా లేదా? లిక్కర్ రేట్ తగ్గిస్తానన్నాడు, అన్నాడా లేదా? ఆయన హయాంలోనూ అయ్యే డిస్టిలరీలు, మా హయాంలోనూ అయ్యే డిస్టిలరీలు, ఇప్పుడు నేటి అయ్యే డిస్టిలరీ. మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ బోస్ను అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు. తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన హౌసింగ్ ప్రోగ్రాం అస్తవ్యస్తమైందని మంత్రి పార్థసారథి అన్నారు. అసెంబ్లీలో పార్థసారథి మాట్లాడారు. ఇళ్ల స్థలాల ఎంపికలో, లేఅవుట్ల ప్రిపరేషన్లో రూల్స్ ఫాలో అవ్వకుండా వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు చేశారని ధ్వజమెత్తారు. పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని విమర్శించారు. ఇళ్ల స్థలాల ఎంపికలో కానివ్వండి, లేఅవుట్ ప్రిపరేషన్లో కానివ్వండి, లేదు ఇళ్ల స్థలాల కేటాయింపులో కానివ్వండి, ఒక రూల్స్ కానివ్వండి, లేదా టౌన్ ప్లానింగ్ యొక్క రూల్స్ని అమలు చేయడంలో కానీ ఎక్కడొక్కడ వాటిని ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేసిన మాట వాస్తవ అధ్యక్ష. గత ప్రభుత్వం అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి, ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా చేశారనే దానికి ఇదో ఒక పెద్ద మచ్చుతునికి అధ్యక్ష. ఎట్లా ఇచ్చారు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యత మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గృహ నిర్మాణానికి వస్తే అధ్యక్ష, చాలా ఇల్లు కేటాయింపులో కానివ్వండి చాలా గొప్పగా చెప్పారు. పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి కొంతమందికి మాత్రమే, తెలుగుదేశం జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లు రాకోకుండా చేశారు అధ్యక్ష. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అసెంబ్లీలో గల్లా మాధవి ప్రస్తావించారు. స్థల యజమానులు, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని గల్లా మాధవి అన్నారు. దీనిపై మున్సిపల్ శాఖ మంత్రి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అధ్యక్ష, మా అర్బన్ పరిధిలో ప్రతి డివిజన్లో సుమారు 10 నుంచి 15 ఖాళీ స్థలాలు ఉంటాయి అధ్యక్ష. ఇవి మురుగుతో, చెత్తతో, పిచ్చి మొక్కలతో మరియు అనేకమైన విష సర్పాలకి నిలవులుగా ఉండిపోయి స్థానికంగా చాలా మందికి అసౌకర్యంగా ఉంటున్నాయి అధ్యక్ష. ఒక్కసారి మీరు ఈ పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ మధ్యలో ఖాళీ స్థలాలుగా మిగిలిపోయి ఉంటున్నాయి అధ్యక్ష. అయితే ఇవి మున్సిపల్ వారు అదే విధంగా ఆ స్థలాల యజమానుల యొక్క నిర్లక్ష్యానికి నిలవల్లాగా ఇటు అనారోగ్యానికి అటు అసాంఘిక కార్యకలాపాలకి ఇవి ఒక స్థానాలుగా మిగిలిపోతున్నాయి అధ్యక్ష. వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని అదే విధంగా వేకెంట్ ల్యాండ్ మెయింటెనెన్స్ ని చాలా పటిష్టవంతంగా నిర్వహించాలి అని చెప్పి మున్సిపల్ శాఖ వారికి ఆదేశించాల్సిందిగా మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను. బీఆర్ స్టేడియం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే నసీర్ కోరారు.
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో స్టేడియం దుస్థితిపై ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధులను దోచేసిందని, స్టేడియం డెవలప్మెంట్ కు ఎక్కడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బిఆర్ స్టేడియం తప్ప మరో స్టేడియం క్రీడలకు అందుబాటులో లేదన్న ఎమ్మెల్యే తక్షణమే నిధులు కేటాయించి క్రీడాకారులు ప్రోత్సహించాలని కోరారు. 65 లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకునేటువంటి ఆలోచన చేసింది గత ప్రభుత్వం ఉన్నటువంటి శాసనసభ్యులు. అతన్ని లబ్ధి పొందడానికి ఆ 65 లక్షల రూపాయలు షాపింగ్ కాంప్లెక్స్ కోసం పెట్టుకున్నారు. ఆడుదాం ఆంధ్ర అంటూ 119 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి భాగంలోనే క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆటని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా 27 ఎకరాలు ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డి స్టేడియం గత 2 దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అక్కడికి వెళ్లాలంటే ప్రజలు బాధపడతా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలో ఏ స్టేడియంలో లేనటువంటి దుస్థితి ఈ రోజు కుక్కలు స్థైర్య విహారాన్ని మొన్న కూడా నేను చెప్పాను. ఇది అధ్యక్ష ఒకసారి మీరు చూడాలి. వాకింగ్ ట్రాక్ మీద కుక్కలు. కొల్లిపర మండలం తుమ్ములూరులో రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలును కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరను లభించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని కలెక్టర్ తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో రైతులు తమ వివరాలను నమోదు చేసుకుంటే వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యం తేమ శాతం పరిశీలించడం జరుగుతుందని వివరించారు. రైతుల ఇష్టం మేరకు రైస్ మిల్లర్లకు తమ పంటను ఇచ్చే అవకాశం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ భార్గవ్ తేజతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిందే, మనకి మద్దతు ధర సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు మనకి గ్రేడ్ ఏ వెరైటీ ఏదైతే ఉందో గ్రేడ్ ఏ వెరైటీస్ అన్నిటికీ కూడా 75 కేజీ బ్యాగ్కి 1740 రూపాయలు రేట్ అనేది మద్దతు ధర ప్రభుత్వం ఫిక్స్ చేసింది. అలాగే కామన్ వెరైటీ వచ్చినప్పటికీ ఏదైతే సాధారణ ఉంటుందో ఆ వెరైటీ వచ్చినప్పటికీ దానికి 75 కేజీ బ్యాగ్కి దాదాపు 1725 రూపాయలు బ్యాగ్ అనేది మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ ధర మేరకు మనకి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రాంతంలో సంక్రాంతి వరకు కొంచెం సంక్రాంతి తర్వాత కూడా జరుగుతుంది. లాడ్జ్ సెంటర్లోని ఏఎల్బిఈడి కళాశాల ప్రాంగణంలో విశాలాంధ్ర బుక్ హౌస్ ఏర్పాటు చేసిన 24వ పుస్తక మహోత్సవం కొనసాగుతుంది. డిసెంబర్ 13 వరకు జరిగే ఈ బుక్ ఫెస్టివల్ ను పుస్తక ప్రియులు సందర్శించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కోరారు. పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు. క్రమం తప్పకుండా ఈ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. సోషల్ మీడియా కారణంగా నేటి తరం పుస్తక పఠనాన్ని మర్చిపోతుందని కాంగ్రెస్ నేత కొరివి వినయ్ కుమార్ తెలిపారు. చిన్నప్పటి నుంచి తమ పిల్లలకు పుస్తకాలపై ఆసక్తిని తల్లిదండ్రులు పెంపొందించేలా చూడాలని సూచించారు. తెలుగు ప్రచురణ సంస్థల్లో ప్రసిద్ధ ప్రచురణ సంస్థ విశాలాంధ్ర గుంటూరులో ప్రతి సంవత్సరం పుస్తక ఎగ్జిబిషన్ బీడీ కాలేజ్ ఏఎల్బీడీ కాలేజ్ ఆవరణలు చేస్తూ ఉంటారు. చాలా మంచి కలెక్షన్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మంచి లేటెస్ట్ సాహిత్యం అన్నీ వచ్చాయి. కాబట్టి గుంటూరు ప్రజలు ఈ పుస్తక ప్రదర్శన ఎగ్జిబిషన్ విజిట్ చేసి దాన్ని ప్రోత్సహించాలి. పుస్తకమే మన సమాజానికి అభివృద్ధికి ఒక లీటర్. పుస్తకాలు ఎవరిళ్లలో ఉంటాయో వాళ్ళ ఇంట్లో అభివృద్ధి చెందుతాయి. పుస్తకాలు ఎవరిళ్లలో పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తు. ఈ మహోత్సవాల్ని అందరూ కూడా హాజరు కావాలని దీనికి ఈ కార్యక్రమం ఏఎల్బీడీ కాలేజీలో నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ హాజరయ్యి ఈ పుస్తకాలని కలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజు ఉన్నటువంటి మానసిక దౌర్బల్యం ఏంటంటే కేవలం సోషల్ మీడియాకే పరిమితమైపోయారు మన వాళ్ళంతా కూడా. సోషల్ మీడియా దశ దాటి పుస్తకాలని శాశ్వతంగా గ్రంథాలయాన్ని గృహ గ్రంథాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా అనేక మానసిక సమస్యలు పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంది. ఆ దృష్ట్యా మీరంతా కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ గుంటూరులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 66వ రాష్ట్ర సదస్సు జరగనుంది. నవంబర్ 22 నుంచి 24 వరకు నిర్వహించే ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 1500 మందికి పైగా వైద్యులు హాజరవుతారని సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ సెక్రటరీలు డాక్టర్ నందకిషోర్, డాక్టర్ సేవాకుమార్లు తెలిపారు. ఐఎంఏ హాల్లో వారు మీడియాతో మాట్లాడారు. జిమ్ఖానా ఆడిటోరియంలో నిర్వహించే ఈ సదస్సులో పలు విభాగాల్లో నిష్ణాతులైన వైద్యుల ప్రసంగాలతో పాటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. అట్లానే సాయంత్రం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార ఉత్సవానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కేంద్ర సహాయ మంత్రి, ఆయన కూడా హాజరవడం జరుగుతుంది. సో ఈ సిఎంఈలో కొన్ని ఒరేషన్స్ ఉంటాయి. వీటిలో ఎమినెంట్ స్పీకర్స్ అయిన డాక్టర్ సోమరాజు గారు,
అట్లానే డాక్టర్ పి రమేష్ బాబు, హరికిషన్, ఈ ముగ్గురు ఆ 3 వేరియేషన్స్ని ఉద్దేశించి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సో అట్లానే అన్ని విభాగాలు అంటే స్పెషాలిటీ ఓరియంటెడ్ కాకుండా జనరల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పనికొచ్చే విధంగా ఈ సైంటిఫిక్ సదస్సుని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ గుంటూరులో ఉన్న మా కార్యవర్గమే కాకుండా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఐఎంఏ మాత్రం అటు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానకర్తగా మనకి వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజున వైద్యులకి ప్రభుత్వానికి అనేక భేదాభిప్రాయాల సమస్యలు ఉన్నాయండి. ఇవాళ వైద్యం చాలా ఖరీదైపోయింది. ఆ నేపథ్యంలో మరి ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఐఎంఏ ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉంటూ ఈ కాన్ఫరెన్స్ నిర్వహణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రం నలుమూల నుంచి ఇందాక నందకిషోర్ గారు చెప్పినట్టుగా 1500 నుంచి 2000 మంది వైద్యులు ఈ సదస్సుకు హాజరవడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ని వైద్యులందరూ హాజరై మరింత విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు బుక్స్, గైడ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మేనేజర్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు, ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మరియు విద్యా ఫౌండేషన్ మూర్తి, సెక్రటరీ సతీష్, సంస్థ సభ్యులు శివాజీ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. బుక్స్ ద్వారానే చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సమాజానికి అందించాలన్న ఆ రోజుల్లో లైబ్రరీస్ ఎక్కువగా మేము చిన్నపిల్లలప్పుడు కూడా లైబ్రరీస్కి వెళ్ళి అక్కడ న్యూస్ పేపర్లు కానీ అలాగే బుక్స్ కానీ మేము చదువుకునే వాళ్ళవి. ఈరోజు ఈ జాతీయ లైబ్రరీ వారోత్సవాలకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి పేరు పేరున నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను మేము అందిస్తున్నాము. మానవతా సంస్థ తరపున విద్యకి, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. విద్యాభివృద్ధి కోసం ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, స్కాలర్షిప్లు, ఫీజులు, అలాగే క్రీడా కిట్టులు ఎన్నో కార్యక్రమాలని మేము అందిస్తున్నాము. మరియు పర్యావరణ పరిరక్షణ ఇక్కడే కమిషనర్ పులి శ్రీనివాసులు నల్లకుంట, రామిరెడ్డి నగర్, రవీంద్ర నగర్, శ్యామలా నగర్, పట్టాభిపురం, రత్నగిరి నగర్, జన్మభూమి నగర్ తదితర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు, డ్రైన్లను ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ది పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో 8 కార్యదర్శులు అక్కడే ఉండి పనులను పరిశీలించాలన్నారు. పనులను ప్రత్యక్ష పరిశీలన చేసిన అనంతరం బిల్లుల చెల్లింపుకు ప్రాసెస్ చేస్తామని తెలిపారు. చేపట్టిన పనులు నిర్దేశిత గడువు కంటే ముందే డ్యామేజీ జరిగితే సంబంధిత కాంట్రాక్టర్, పర్యవేక్షణ చేసిన ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అనంతరం బృందాన గార్డెన్స్ లోని అన్నమయ్య వాకింగ్ ట్రాక్ ని పరిశీలించి ట్రాక్ అభివృద్ది పనులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అభివృద్ది పనుల్లో స్థానిక వాకర్స్ అసోసియేషన్ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ కోటేశ్వరరావు, డీఈలు మధుసూదన్, రమేష్ బాబు, శ్రీనివాస్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. యాభై 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పెదకాకాని శాఖ గ్రంథాలయ అధికారి వేముల విజయకుమార్ ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం మరియు బహుమతి ప్రదానోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ గ్రంథాలయ వారోత్సవాలు ఈ వారం రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగాయని, వివిధ పాఠశాలల నుండి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని చెప్పారు. సురేష్ మాట్లాడుతూ గ్రంథాలయంలో ఎన్నో విలువైన పుస్తకాలు, జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం ని స్ఫూర్తిగా తీసుకుని పుస్తకాలు చదివి గొప్ప వ్యక్తులుగా అవ్వాలని సూచించారు. ఏ శాస్త్రం, రసాయనిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, మ్యాథమెటిక్స్, తెలుగు, ఇంగ్లీషు మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నింటిలో పిహెచ్డి చేశారు ఆయన. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక పిహెచ్డి చేసిన మేధావి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయనే. అందుకే మన భారతదేశంలో ఆయన పుట్టడం మన భారతదేశానికి గొప్ప. ప్రపంచ దేశాలు ఇవాళ ఆయన్ని కొనియాడుతూ ఉన్నాయి. ఆయన చదివిన లండన్లో ఆయన ఇంట్లో చదువుకున్న దాన్ని పుస్తకాలన్నింటినీ ఒక చాట చేర్చి లండన్లో ఒక లైబ్రరీకి చేశారు. అంటే ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారు ఆయన. శివనాగరాజు కాలనీ 159వ సచివాలయంలో ఇళ్ల స్థలాలు కోరుతూ అప్లికేషన్లు అందజేశారు. నగరంలోని అర్హులైన పేదలకు 2 సెంట్ల స్థలం 5 లక్షల రూపాయల నిర్మాణానికి ఇవ్వాలని పూర్తి చేసిన అప్లికేషన్లను సచివాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, 54వ డివిజన్ కార్యదర్శి రాగన్ నాగరాజు, 48వ డివిజన్ కార్యదర్శి విరిగినేని వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పిన హామీని నిలబెట్టుకుని 2 సెంటు స్థలంలో 5 లక్షల నిర్మాణానికి ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. మేము 4 కదా 5 ఏంటంటే ఇవాళ ఇసుక, కంకర రేట్లన్నీ పెరిగిపోయినాయి. మరి ఇవన్నీ పెరిగినాయి కాబట్టి మరి ఇనుము కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. అందుకని 1 లక్ష పెంచి 5 లక్షలు ఇస్తే సుమారు ఇల్లు కట్టుకోవడానికి 2 సెంట్లు సాధ్యం కాదు. కాబట్టి ఆ 2 సెంట్లలో మరి 5 లక్షలతో కట్టుకోవడానికి సాధ్యమైంది. దానికైనా 5 లక్షలు ఇవ్వమని కోరుతా ఉన్నాం. మనం ఇప్పుడే బిగిన్ చేసాం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా వారికి చెప్తారు. వారికి చెప్పిన తర్వాత వాళ్ళు ఫీడ్ చేస్తారు. ఫీల్డ్లోకి ఎంక్వైరీ కూడా వస్తారు. ఎంక్వైరీ అయినాక మనకు సంబంధించి అర్హులుగా ఉంటే అర్హులందరూ కూడా కట్టేదానికి ఉంటుంది. దీనికి సంబంధించి మళ్ళీ కూడా కలెక్టర్ గారి దృష్టికి పెడదాం. కలెక్టర్ గారిని, కమిషనర్ గారు కూడా కలిసేది ఉంది. అన్ని టౌన్లో, అన్ని ప్రాంతాల్లో రాసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి మరి ఆ 2 చోట్లకి కమిషనర్ని, కలెక్టర్ని కలిసి మన బాధ చెప్పుకుందాం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈ రోజు గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల గ్రంథాలయ సమన్వయకర్త అరుణ మాట్లాడుతూ ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహించామని, జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు విచ్చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దుర్గా ప్రసాద్, కళాశాల ఐక్యూఏసీ వేణు, ఫిజిక్స్ విభాగాధిపతి రాము తదితరులు పాల్గొన్నారు. After Gayas, a very good evening to all of you. I thank Durga Prasad for his kind words about me. Maybe a little exaggeration also might be there, but I am really overwhelmed with your introduction, and also I thank Rahul for making it brief and a crispy introduction about me. కళాశాల ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నాము. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు వ్యాలిడిక్టరీ సందర్భంగా మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ వెంకటరమణ గారిని ముఖ్య అతిథిగా పిలిచాము. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన మా కళాశాల సెక్రటరీ గారు, మా ప్రిన్సిపల్ పిఎం ప్రసాద్ గారు, వైస్ ప్రిన్సిపల్ దుర్గా ప్రసాద్ గారు మరియు చెరువు రామకృష్ణమూర్తి గారికి నేను కృతజ్ఞత తెలుపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు శాపాలుగా మారాయి. ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకెళ్తున్నాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. "150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనతో సంతృప్తి చెందాం. ఏపీ అభివృద్ధి దిశగా వెళ్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. "25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైసీపీ ప్రభుత్వం కాజేసింది.
మండిపడ్డ ఆర్థిక మంత్రి పయ్యావుల. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలకు ఆమోదం. సంపద సృష్టి అంటూ చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. విమర్శించిన మాజీ సీఎం జగన్. తూములూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ నాగలక్ష్మి. పొలం వద్దే తేమ శాతంను అధికారులు పరిశీలిస్తారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.